గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2012 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు దిలీప్ గారు, ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్స్, హైదరాబాద్ సిటీ. ఒకప్పుడు కన్నా ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి హైదరాబాద్ సిటీ పోలీసులు సైబర్ క్రైమ్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. పనిచేస్తే ఒక ప్లస్ పాయింట్ ఉంది, క్రైమ్ ఎవరు చేస్తారు వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి. ఆ టెక్నిక్ ఎలా నేర్చుకుంటారు? వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఏరియాలో మంచి ర్యాపో మెయింటైన్ చేసుకుంటే మనకి. ఇక్కడికి వచ్చేసరికి సైబర్ క్రైమ్లో చిన్న ఛాలెంజ్ ఉంది. ట్రెండింగ్ సైబర్ క్రైమ్ ఏముంది? బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది ఎక్కువ రిపోర్ట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, దట్టు ట్రేడింగ్. 2 లక్షలది 4 లక్షలు అయింది కదా. ఈ విక్టిమ్ అడగడ ఎందుకు 4 లక్షలు అవుతుంది, ఎలా అవుతుంది ఇప్పుడు క్వశ్చన్ చేయరా? అతను నాకు ప్రాఫిట్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అదే భ్రమలో ఉంటాడు, కానీ ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయదు. డిజిటల్ అరెస్ట్ అవి ఎన్ని ఉంటాయండి కేసులు? దాని అది అసలు ఆ నేర తరహా ఎలా ఉంటుందండి? డిజిటల్ అరెస్ట్ అనేది ఏ రకంగా జరుగుతుందంటే, ఇది మోస్ట్లీ 15 days క్రితం ఒక సీనియర్ సిటిజన్ ట్రేడ్ ఎంప్లాయీ మీ ఆధార్ కార్డ్ పెట్టి ఒక మొబైల్ నెంబర్ తీసుకున్నాడు. ఆ నెంబర్ నుంచి న్యూడ్ కాల్స్, న్యూడ్ ఫొటోస్. అమౌంట్ 10 రోజులు వేస్తాడు, బ్యాలెన్స్ అమౌంట్కి ఒక 5 రోజులు అయింది. మొత్తం మీద ఆపరేషన్ జరిగి 15 రోజులు అయింది. ఆ వ్యక్తి మీకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయనకి న్యాయం జరుగుతుందా జరగదా? సైబర్ క్రైమ్ కేసుల్లో విక్టిమ్ ఎప్పుడు కూడా తన యొక్క అమౌంట్ తనకు వస్తే చాలనుకుంటాడు. సైబర్ క్రైమ్ కేసు ఒకవేళ మరొకరు ఆ విధంగా మోసపోకుండా ఉండాలి టెన్షన్. 1930కి కాల్ చేస్తే మనకు సర్టన్ ప్రొసీజర్ ఉంటుంది. డిజిటల్ అరెస్ట్ అంటే ఉందండి? డిజిటల్ అరెస్ట్ అనేది లేదు సార్. ఈ చేస్తున్న గ్యాంగ్స్ అన్ని కూడా భారతదేశం సంబంధించిన వాళ్ళ లేదా పక్క దేశాలకు సంబంధించిన వాళ్ళు? అన్నీ ఒకే ప్లేస్లో ఉండి జరగడం, డిఫరెంట్ ప్లేస్లో ఉండి ఆర్గనైజ్గా జరుగుతుంది. సార్ ఇప్పుడు మీద చాలా కేసులు రిపోర్ట్ అయ్యాయి కదా, ఎందులోనే అరెస్ట్ అయ్యారు? డిజిటల్ అరెస్ట్లో క్రిమినల్స్ డిజిటల్ అరెస్ట్లో అరెస్ట్ అయ్యారు. మేము మోస్ట్లీ ఏంటంటే సార్ ఫైనల్గా చెప్పండి, సైబర్ క్రైమ్లో కేసు అయ్యడం కాకుండా అసలు పబ్లిక్ ఎలాగ ముందు అవేర్నెస్ తీసుకోవాలి? బేసిక్ థింగ్ ఏంటంటే ఏది కూడా ఈజీగా రాదు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2012 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు దిలీప్ గారు, ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్స్, హైదరాబాద్ సిటీ. ప్రజెంట్ ఒకప్పుడు కన్నా ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి హైదరాబాద్ సిటీ పోలీసులు సైబర్ క్రైమ్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. అంటే లా అండ్ ఆర్డర్తో కన్నా దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడంతో యంగ్ ఆఫీసర్లందరినీ సైబర్ క్రైమ్ తీసుకురావడం, ఎక్కువగా అవేర్నెస్ చేయడానికి హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇప్పుడు దిలీప్ గారి దగ్గర ఉన్న కేసులు ఎలా వస్తున్నాయి, ప్రజెంట్ హైదరాబాద్లో ట్రెండింగ్ సైబర్ క్రైమ్ ఏం జరుగుతుంది, జరిగిన తర్వాత ఏం చేయాలి, జరగకుండా మనం ఏం చేయాలి విషయాల్ని దిలీప్ గారిని తెలుసుకుందాం. దిలీప్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సైబర్ క్రైమ్ అంటూ ఒకప్పుడు మనిషి కనబడేవాడు, ఇప్పుడు కనబడకుండానే నేరాలు జరిగిపోతున్నాయి. అది కేవలం ఇంటర్నెట్ సహాయంతో మనలో ఉన్న వీక్నెస్ను, మనలో ఉన్న గ్రీడీను ఆసరాగా తీసుకొని క్రైమ్ చేస్తున్నారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది కేవలం దేశంలో అంత ఉంది, హైదరాబాద్లో ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయాలి, జరిగిన తర్వాత ఏం చేయాలి, జరగకుండా ఏం చేయాలి, ఈ విషయం చెప్పే ముందు దిలీప్ గారు బై ఛాన్సా బై చాయిస్ పోలీస్ ఇన్వాల్వ్ అయ్యింది? నేను బై చాయిస్ వచ్చాను. బై చాయిస్, గుడ్. ఎలా? ప్యాషన్ ఉండే చిన్నప్పటి నుంచి కూడా. ఏ ఊరండి మీది? మాది సిద్దిపేట డిస్టిక్, గజ్వేల్. గజ్వేల్, ఓకే. గజ్వేల్. సో ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత నాకు అవకాశం వచ్చింది కాబట్టి బై చాయిస్ ఇక్కడ వచ్చాను. అంటే అక్కడ గజ్వేల్లో అనగానే ఒకప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ చూసి వచ్చారా, పోలీస్ ఆఫీసర్ని చూసి ఇందులో రావాలనుకున్నారా? నక్సల్ మూవ్మెంట్ అంటే అంత మాకు అప్పటి ఐడియా లేదు. సో మేము కాలేజ్ స్టడీస్కి వచ్చేంత వరకు అంత నక్సల్ మూవ్మెంట్ అయితే లేదు. సో దట్ ఏంటంటే మా ఫ్యామిలీలో కూడా చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఎవరు? సో వాళ్ళు కూడా అంటే మా రిలేటివ్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళని చూసి కూడా మేము వచ్చాం. అంటే పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలని దీంట్లో వచ్చారా, లేదా సర్వీస్ చేద్దామని వచ్చారా? యూనిఫామ్ వేసుకోవడం కొంతమంది సరదాగా ఉంటుంది. సర్వీస్ చేద్దామని వచ్చాం. దట్టు కూడా ఆ టైంలో గ్రాడ్యుయేషన్ టైంలో
జాబ్ వచ్చింది, సెక్యూరిటీ ఉంటానని కూడా ఆ ఆప్షన్ కూడా చూసుకొని పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. 12 బ్యాచ్లో రాగానే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? నేను ఫస్ట్ 2012లో ఆఫ్టర్ ట్రైనింగ్ 2013లో ప్రొబేషనరీ ఎస్ఐగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 1.5 year వర్క్ చేశాము. తర్వాత ఇంటర్న్ సైదాబాద్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. సైదాబాద్ పిఎస్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. సార్ పంజాగుట్ట అనగానే అది ఒకవైపు వివిఐపి ట్రాఫిక్ అంతా కనిపిస్తుంది, క్రైమ్ అంతా. ఏం నేర్చుకున్నారు మీరంటే అక్కడ? యాక్చువల్గా అది మేము వెళ్ళినప్పుడు పీక్ తెలంగాణ స్టేషన్ మూమెంట్ నడుస్తుంది. సో దట్ ఎక్కువగా బందోబస్తులకి బాగా అక్కడ వివిఐపి జోన్ ఉంటుండే. దాంతోపాటుగా ఈ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ మేము పొద్దున్న వెళ్ళామంటే ఈవినింగ్ వరకు కూడా బందోబస్తులో ఉండేవాళ్ళము. దట్టు ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా తక్కువ జరిగేది అక్కడ. ఓకే, అక్కడ సైదాబాద్ వచ్చారా? తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా 2014లో సైదాబాద్లో నెక్స్ట్ ఎంతకాలం పనిచేస్తారంటే సైదాబాద్లో ఆల్మోస్ట్ 2 years పనిచేశాను. అక్కడ కూడా ఏం నేర్చుకున్నారు, ఏం ఛాలెంజ్ వచ్చింది మీకు? అక్కడ మోస్ట్లీ సైదాబాద్ అంటే కొంచెం మిక్స్డ్ ఏరియా ఉంటుంది. సో దట్ అక్కడ సడన్గా ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఈ డిఫరెంట్ కమ్యూనల్ సెన్సిటివ్ ఉంటుంది. దాంతోపాటుగా అక్కడ కొంచెం సింగరేణి కాలనీ, తర్వాత ఈ కొంచెం మాస్ ఏరియా ఉంటుంది. దానిలో ఏంటంటే కొంచెం ఏదైనా ఇష్యూ జరిగిందంటే అది ఫ్లేర్ అప్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అలర్ట్గా ఉండి తర్వాత వెంటనే అటెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగా 2 సంవత్సరాలు మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన చెప్పండి. అంటే మీరు ఇమీడియట్గా రియాక్షన్ కాకపోతే అది ఫ్లేర్ అప్ అవ్వడం కానీ లేదా క్రైమ్లో డిటెక్ట్ చేయడం కానీ. యాక్చువల్గా ఒకరోజు నైట్ డ్యూటీ చేసిన తర్వాత యాక్చువల్గా 9 o'clock వరకు నైట్ డ్యూటీ ఆఫీసర్ అవైలబుల్గా ఉండాలి. సో అప్పుడు జరిగింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అరౌండ్ 8:30 మధ్యలో అక్కడ మనకు ధోబిఘాట్ అనే ఏరియా ఉంటుంది. టువర్డ్స్ సైదాబాద్ నుంచి సైదాబాద్ అవుతుంటే. సో ఆర్టీసీ బస్సు స్టూడెంట్ని వాళ్ళ నాన్న బాబుని తీసుకొని వెళ్తున్నాడు. అక్కడ సడన్గా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇంజురీ అయిందనమాట. అప్పటి వరకు కూడా అతను షిఫ్ట్ చేసినారు. షిఫ్ట్ చేసే టైంలో కొంచెం ఆ టైంలో డిఫరెంట్ కమ్యూనిటీ అనమాట. సో దట్ డ్రైవర్ ఒక డిఫరెంట్ కమ్యూనిటీ, అక్కడ ద ఇంజూర్డ్ పర్సన్ ఒక కమ్యూనిటీ అనమాట. చాలా వరకు అక్కడ గ్యాదరింగ్ ఎక్కువైపోయింది. దట్టు ఆ ఏరియా మాదనపేట్, సైదాబాద్, ఐఎస్ఏదన్ కాబట్టి కొంచెం కమ్యూనల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. చిన్న ఇష్యూని కూడా ప్రతిది కూడా కమ్యూనల్కి లింకప్ అయి ఉంటుంది. కాబట్టి ఏంటంటే అప్పుడు మేము అవైలబుల్గా ఉన్నాము. ఇమీడియట్గా సీనియర్ ఆఫీసర్ దృష్టిలో పెట్టి అది ఇంకా పెద్దది కాకుండా ఫ్లేరప్ కాకుండా చూసుకున్నాం అనమాట. అది ఏంటంటే ప్రివెంటివ్ మెజర్స్లో ఇంకా మాకు అది మేము చేసింది గుడ్ వర్కే అనిపించింది ఆ టైంలో. అంటే అవైలబుల్గా ఉన్నాము, తర్వాత ఆఫీసర్స్ అవైలబుల్గా ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా అటెండ్ చేసి ఆఫీసర్స్కి పైన ఉన్న ఆఫీసర్స్ చెప్పారు కాబట్టి ఫర్దర్గా ఇష్యూ పెద్ద కాకుండా చూసుకున్నాం అనమాట. లాండర్ విషయంలో అది గుర్తుంది. క్రైమ్లో తర్వాత అంటే నాకు ఇక్కడ నేను ఇన్స్పెక్టర్గా చేసినప్పుడు లాస్ట్ ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను మీర్ చౌక్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా 2013 ఆగస్టులో పోస్ట్ అయ్యాను. తర్వాత ఏంటంటే క్రైమ్ వర్క్ కాకుండా కానీ ఒక మిస్సింగ్ కేసు ఉండే అమ్మాయి, మిస్సింగ్ కేసు మీర్ చౌక్లో మిస్సింగ్ కేసు. దట్టు ఏంటంటే సీనియర్ ఆఫీసర్స్ అది యాక్చువల్గా రిపోర్ట్ అయింది 2024 ఏప్రిల్లో రిపోర్ట్ అయింది. సో అది మిస్సింగ్ కేసు కాబట్టి సాధారణంగా సబ్ ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారనమాట. సో ఏంటంటే అది అమ్మాయి మిస్సింగ్ ఉంది, మేజర్ అమ్మాయి. తర్వాత ఏంటంటే ఒక 4 months 5 months అవుతుంది. సో దట్ ఇష్యూ సెన్సిటివ్ ఇష్యూ అనమాట. అమ్మాయి మిస్సింగ్. దట్టు ఏంటంటే వాళ్ళు అమ్మాయి తరఫు వాళ్ళు ఎలిగేషన్ పెడుతున్నారు అన్నమాట. సో అండ్ సో సస్పెక్ట్ ఉన్నాడు, కిడ్నాప్ చేసినట్టుగా వాళ్ళు ఎలిగేషన్ పెడుతున్నారు. దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కొంచెం ఇష్యూ సెన్సిటివ్ అయ్యేసరికి సీనియర్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ నాకు అసైన్ చేసినారు ఒక 6 months తర్వాత. సో దట్ ఏంటంటే అప్పుడు కొంచెం బాధ్యత పెరుగుతుంది కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ నుంచి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఓవరాల్గా అమ్మాయి డిఫరెంట్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. సో ఇష్యూ కొంచెం సీనియర్ ఆఫీసర్స్ డే టు డే మానిటరింగ్ ఉంటుండే. సో వాళ్ళని ఫైనల్గా మేము టెక్నికల్ ఎవిడెన్సెస్ యాక్చువల్గా ఇక్కడ అమ్మాయి. సో అబ్బాయి ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పరిచయం అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం కూడా వాళ్ళతో అమ్మాయి మేజర్,
సో దట్ ఏ డివైజెస్ దాంతోపాటు ఏం కూడా ఇక్కడ మనకు ఎవిడెన్స్ ఏది కూడా వదిలిపెట్టి ఉండరు ఇక్కడ. కాబట్టి ఏంటంటే కొంచెం మళ్ళీ కూడా మేము ఫిజికల్గా అన్ని లొకేషన్స్ వెరిఫై చేసి టెక్నికల్ ఆధారాలు సంపాదించి వాళ్ళని తర్వాత టెక్నికల్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఒక 1 month కష్టపడ్డాము. దాదాపుగా ఆ కేసు గురించి మేము దాదాపు కంటిన్యూ ఒకటే కేసు మీద ఒక 1 month వరకు కూడా చేసాం. ఫైనల్గా మేము తీసుకొచ్చాము. అది నాకు మెమరబుల్ కేసు. ఎలోప్మెంట్ లేదు, ఎలోప్మెంట్ కాదు, అది కిడ్నాప్ కాదు కదా. కాదు. బట్ దట్టు ఏంటంటే మళ్ళీ మన దగ్గరికి విక్టిమ్ వచ్చి చెప్పేంత వరకు కూడా మనం డిసైడ్ చేయలేము. సార్ సాధారణంగా ఉమెన్ మిస్సింగ్ కేసు కానీ గర్ల్ మిస్సింగ్ కేసు కానీ ట్రేస్ కాకపోతే ఇమీడియట్గా మీరు ఏసీపీకి ఎవరికి రిఫర్ చేస్తారు సార్. ఓకే, ఏసీపీ గారికి రిఫర్ చేసే కన్నా మీకు మధ్య ఎంతకాలం ఉంచుతుంది మీ దగ్గర పెట్టుకుంటారు పెండింగ్ అంటే మీరు అన్ని ఎఫర్ట్స్ పెడుతుంటారు, దానికి టైం బాండ్ ఉంటుందా లేదా ఎప్పటికైనా రిఫర్ చేయొచ్చు? మేము చూసాము అవ్వాలి కాలేదు మీరు చూడండి. టైం బౌండ్ అంటే ఏం లేదు సార్, అది మనం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నంత వరకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గరనే ఉంటుంది. 360 degree అన్ని యాంగిల్స్లో ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఒకవేళ దాన్ని స్పెషల్గా ఏమన్నా రిక్వెస్ట్ చేసుకొని సీనియర్ ఆఫీసర్ కలిసినప్పుడు, లేదంటే ఈ మామూలుగా అయితే మిస్సింగ్ కేసెస్ లా అండ్ ఆర్డర్ నుంచి సిఐడి వాళ్ళకి వెళ్తాయి. అది కూడా ప్రాపర్గా త్రూ ప్రాపర్ ఛానల్ సీనియర్ ఆఫీసర్స్ మేము ఇష్యూ చేసిన తర్వాతనే ఇది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు అయితే అన్డిటెక్టెడ్ కింద ఏ కేసు కూడా అమ్మాయిలకు సంబంధించి క్లోజ్ చేయము. 99% క్లోజ్ కావు. వితిన్ 3 monthsలో డిటెక్ట్ అయిపోతాయి. ఎఫర్ట్స్ పెట్టేస్తే ఒకవేళ కాలేదు అనుకుంటే 3 years అయినా కాలేదు, అప్పుడు ఏం చేస్తారు? అయినా కాలేదు అంటే ఇంకా మనకు స్పెషల్ రిక్వెస్ట్ మీద ఇంకా వాళ్ళు సీనియర్ ఆఫీసర్ చెప్పినట్టుగా వేరే డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేదంటే ఐఓ చేంజ్ చేయడం కానీ జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్. మీరు చౌక్ కదా, మీరు చౌక్ తర్వాత ఇక్కడికి వచ్చారు. మీరు చౌక్ తర్వాత నేను ఇక్కడ వచ్చానండి. మన 2025 May ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే మీరు చాలాసార్లు మీరు చౌక్ చాలా కాలం పనిచేస్తారు. మీరు చౌక్ నేను అరౌండ్ 22 months పనిచేశాను అక్కడ. కానీ చాలా ఉంటాయండి కేసులు అక్కడ. చాలా ఉంటాయి కానీ అక్కడ బైక్ థెఫ్ట్ ఉంటుంది, స్నాచ్లు ఉంటాయి, రౌడీ షీటర్లు ఉంటారు. అది ఎక్కడో దొంగతనం మీ ఏరియాలో షెల్టర్ తీసుకుంటారు. అక్కడ మోస్ట్లీ ఎట్లా ఉంటుందంటే క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ అంతా ధనికులు ఎవరు ఉండరు. అంటే ఇక్కడ ఏమన్నా దొంగతనం జరిగినా కూడా వాల్యూమ్ తక్కువ ఉంటుంది, లాస్ అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. సో దట్ ఏంటంటే అక్కడ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా మనకు ఓల్డ్ సిటీలో జాబ్ చేస్తే ఏంటంటే మనకు అఫెండర్స్ని ఐడెంటిఫై చేయగలిగే ఒక ప్రొఫెషనలిజం అనేది ఏర్పడుతుంది అనమాట. వాళ్ళని చూసినామంటే దట్టు ఏంటంటే మనకు ఏరియాలో మంచి కమ్యూనికేషన్ ర్యాప్ మెయింటైన్ చేస్తే మనకు సోర్స్ కూడా ఇన్ఫార్మేట్స్ కూడా. మీరు ఓల్డ్ సిటీలో పనిచేస్తే ఒక ప్లస్ పాయింట్ ఉంది, క్రైమ్ ఎవరు చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి. ఆ టెక్నిక్ ఎలా నేర్చుకుంటారండి? అంటే వాడు ఫింగర్ ప్రింట్స్ చూడడం అది రొటీన్, అలా కాకుండా మన కళ్ళ ముందే కనిపిస్తుంటారు ఆయన. ఇప్పుడు అంటే మామూలుగా ఎట్లా ఉంటుందండి సార్, అక్కడ మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఏరియాలో మంచి ర్యాప్ మెయింటైన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇన్ఫార్మేట్స్ అనేవాళ్ళు పెరిగిపోతారు. సో వన్స్ మనం బిలీవ్ చేస్తే మనకు సోర్స్ ద్వారానే మనం ఐడెంటిఫికేషన్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో మనం నమ్మి ఖచ్చితంగా చెప్తారు. వన్స్ మనం బిలీవ్ చేసిరంటే మనం వాళ్ళ ఫోటో ఇచ్చినా లేదంటే వాళ్ళకి సంబంధించి పర్టికులర్ చెప్పినా ఎవరో ఒకరు మనకు రీచ్ అవుతారు. అల్టిమేట్గా ఓల్డ్ సిటీలో అది ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. సార్, ఓల్డ్ సిటీలో ప్రజలు చాలా మంచివాళ్ళు, వాళ్ళు మనం నమ్మారంటే దగ్గర తీసుకుంటారు, ప్రాణం ఇస్తారు. అదేవిధంగా వాళ్ళ ఆచారాలు మనం గౌరవిస్తే ఖచ్చితంగా మనకి 24 hours కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారంటారు, నిజమేనది? సార్ అది నిజమే. వాళ్ళతో పాటు బాగుండాలా, దాంతోపాటు చట్టపరిధిలో పనిచేయాలి. ఏది కూడా మనము ఓన్గా చేయకుండా చట్టపరిధిలో పనిచేస్తూ అంటే రౌడీల పట్ల టఫ్గానే ఉండాలి, మంచి వాళ్ళ పట్ల మంచిగానే ఉండాలి. సో ఓల్డ్ సిటీలో కల్చర్ ఒకటి ఉంటుంది, మనం ఎంత మంచిగా ఉంటే వాళ్ళు కూడా అంతే మంచిగా ఉంటారు. అంటే మన బయాస్ లాగా ఉండాలి, అంతే బయాస్ లేకుండా ఉండాలా. తోటి వాళ్ళు ఒకవేళ ఎవరైనా విక్టిమ్ పోలీస్ స్టేషన్కి వస్తే ఇమీడియట్గా మనము మాట్లాడితే ఆ రిలీఫ్గా ఫీల్ అవుతారు. తర్వాత కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకు న్యాయం చేస్తామా లేదా తెలియదు, కానీ రిసీవింగ్ అనేది ప్రాపర్గా ఉంటే వాళ్ళు మనమైపోయి ఉంటారు. నేర్చుకున్నారు మీరైతే. ఓకే, సైబర్ క్రైమ్కి వచ్చారు మీరు. 2012లో డ్యూటీలకు వచ్చేసరికి సైబర్ క్రైమ్ లేదు, ఏదో ఓటీపీకి లేవు, లాటరీ ఫ్రాడ్లు ఉండేవి, నైజీరియన్ ఫ్రాడ్ ఉండేది.
మీరు చిన్నప్పుడు చూసే క్రైమ్ దొంగతనాలు, దోపిడీలు అవి చూస్తుంటారు. ఓకే, డిపార్ట్మెంట్లో వచ్చేసరికి ఆన్లైన్ ఫ్రాడ్ కూడా అవేం లేవు అప్పుడులో. నైజీరియన్ ఫ్రాడ్, లాటరీ ఫ్రాడ్ ఉండేవి. కానీ మీరు సీట్కి వచ్చేసరికి పెరుగుతున్న కొద్ది సైబర్ క్రైమ్ ఉండండి. ఇక్కడికి వచ్చేసరికి సైబర్ క్రైమ్లో వచ్చిన ఛాలెంజ్ ఏముంది, ట్రెండింగ్ సైబర్ క్రైమ్ ఏముందండి? ఇక్కడ వచ్చేసరికి యాక్చువల్గా మనకి లా అండ్ ఆర్డర్ తీసుకుంటే ఒక టార్గెట్ అనేది ఫిక్స్డ్ టార్గెట్ ఉంటుంది. మనం ఎవరి దగ్గరికి రీచ్ కావాలి, ఎవిడెన్స్ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి, ఫిక్స్డ్ టార్గెట్ ఉంటుంది అనమాట. అదే మనకు సైబర్ క్రైమ్కి వచ్చేసరికి మనము ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న కొద్దీ ఎనాలిసిస్ పార్ట్లో అందరినీ సస్పెక్ట్ చేస్తూ ఉంటాం. డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తుంటాయి. అల్టిమేట్గా మనకు ఒక సస్పెక్ట్ అనేవాడు ఉంటాడు అనమాట. సో దట్ ఏంటంటే ఇనీషియల్గా ప్రాక్టికల్గా చూసినప్పుడు అయితే మనము 100 అనుకుంటే 101 అవుతుండే, అట్లా ఉంటుంది అనమాట. ఇది సైబర్ క్రైమ్కి మనకు ఎండ్ పాయింట్ అనేది లేదు. కాబట్టి ఏంటంటే డిఫరెంట్ స్టేట్లో ఉంటారు అనమాట. ఇది ఆర్గనైజ్డ్ ఉంటుంది కాబట్టి ఇది ముందే టార్గెట్ అనేది ఫిక్స్ కాదు. డ్యూరింగ్ ఎనాలిసిస్ మనము కన్క్లూజన్కి వస్తాం అనుకుంటాం కానీ అది కంప్లీట్ కాదు అట్లా అనమాట. ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఇది మనకు డిపెండింగ్ అపాన్ అవర్ స్కిల్ మనము రీచ్ కాగలుగుతాం. సార్ మీరు సీట్లో కూర్చోసరికి అప్పుడు ట్రెండింగ్ ఏముందండి, ఇప్పుడే ఉంది? అప్పటి నుంచి కూడా నేను 8 months అవుతుంది, అరౌండ్ 8-9 months అవుతుంది. బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది ఎక్కువ రిపోర్ట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, దట్ టు ట్రేడింగ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ టర్న్ అవుతుంది అది. తర్వాత మ్యాట్రిమోనల్ టర్న్ టు ఇన్వెస్ట్మెంట్, మ్యాట్రిమోనల్ ఫ్రాడ్ కూడా అల్టిమేట్గా దానిలో నుంచి ఇన్వెస్ట్మెంట్కే టర్న్ అవుతుంది. సో దట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ట్రెండింగ్లో ఉంది. ఎలా ఒక కేసు చెప్పండి. మామూలుగా ఇన్వెస్ట్మెంట్ ఎలాగా మనకి అప్రోచ్ అవుతాడు, దాన్ని ఎలా మనకి మోసం చేస్తుంటాడు? ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఎట్లా జరుగుతుందంటే నార్మల్గా మన డేటాబేస్ నుంచి మనకు వాట్సాప్లో మెసేజెస్ వస్తాయి. వాట్సాప్లో మెసేజెస్ వస్తాయి అన్నమాట. ట్రేడింగ్ సంబంధించి ప్లాట్ఫామ్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి చెప్తారనమాట. తర్వాత వీళ్ళు వాళ్ళతో కంటిన్యూగా మాట్లాడితే వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఈ విక్టిమ్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో విక్టిమ్తో పాటు ఒక 20 మంది ఉంటే మిగిలిన వాళ్ళంతా కూడా ఫ్రాడ్స్టర్స్ సంబంధించిన వాళ్ళే గ్రూప్లో. సో ఏంటంటే వాళ్ళు ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో వాళ్ళు షో చేస్తుంటారు అనమాట. ప్రాఫిట్స్ని స్క్రీన్ షాట్స్ పెట్టి వాళ్ళు షో చేస్తుంటారు. నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిట్ ఇంత వచ్చిందని విత్ స్క్రీన్ షాట్స్ అదే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తుంటారు. అప్పుడు విక్టిమ్ టెంప్టింగ్గా ఉండి నేను కూడా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని చెప్పేసి ఆ కాన్సెప్ట్లో తను కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే లోపు ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, ఫేక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఒక క్రియేట్ చేసి అతనికి రిజిస్టర్డ్ ఐడి పాస్వర్డ్ ఇస్తారనమాట. ఓకే. సో ఆటోమేటిక్గా అతను కూడా దానిలో యాడ్ అయిపోతాడు. వన్స్ వాళ్ళు ఇచ్చేది ఇన్వెస్ట్మెంట్ 2 lakhsకి ఇన్వెస్ట్మెంట్. సో అంటే ఒక మ్యూల్ అకౌంట్ మ్యూల్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేస్తే అతను యాడ్ చేస్తూ ఉంటాడు. 2 lakhs యాడ్ చేయగానే దానికి సంబంధించిన ప్రాఫిట్ విత్ ఇన్ 1-2 hours-లోనే ఆ 2 lakhs 2.5 lakhs అయిపోతుంది అక్కడ. సో ఇతనితో పాటు వేరే వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ పెడుతూనే ఉంటారు అనమాట. ఇతను అది అవాస్తవం అని తెలిసేంత వరకు కూడా వాళ్ళు మిగతా వాళ్ళు కూడా స్క్రీన్ షాట్స్ పెడుతూనే ఉంటారు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది. సో ఇతను కూడా అందులో ఇతనికి ఇచ్చిన ఐడి పాస్వర్డ్ తోని విర్చువల్గా చూసుకుంటే ఇతను కూడా ప్రాఫిట్లోనే ఉంటుంది. 2 లక్షలు ఉంది, రేపు 4 లక్షలు అయిపోతుంది. అటెంప్టింగ్ ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకో 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. 10-20 అయిపోతాయి, 30 షో చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇతను విత్డ్రాకి వెళ్తాడో తర్వాత దీనిపైన ట్యాక్స్ ఉంది, ట్యాక్స్ పే చేయాలి అని చెప్తారనమాట. సో ఏంటంటే విత్డ్రాకి వెళ్తే ట్యాక్స్ కడితే ఏముందిలే అన్నట్టు ఇనిషియల్గా పేమెంట్ చేస్తాడనమాట. తర్వాత అదేవిధంగా అతనికి అమౌంట్ అయితే రిటర్న్ రావు, అతనితో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వెళ్ళిపోతుంది, ట్యాక్స్ పే చేయమంటున్నారు కదా ఆ అమౌంట్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. అట్లా ఇప్పుడు కూడా ఫేక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు 2 లక్షలది 4 లక్షలు అయింది కదా. ఓకే, ఈ విక్టిమ్ అడగరా ఎందుకు 4 లక్షలు అవుతుంది, ఎలా అవుతుంది, ఇప్పుడు క్వశ్చన్ చేయరా? అతను నాకు ప్రాఫిట్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అదే భ్రమలో ఉంటాడు కానీ ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయడు. ఒకవేళ అతను విత్డ్రావల్కి వెళ్ళినప్పుడు ట్యాక్స్ పేమెంట్ చేయమని, తర్వాత మీ లిమిట్ ఇంతే ఉందని చెప్పేసి వాళ్ళు నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే సార్, ఈ ఎంఓలో అంటే ఈ తరహా నేరాలు మీ కంప్లైంట్లు వచ్చాయన్నా?
నేను యాక్చువల్గా డిజిటల్ ఇప్పుడు డిజిటల్ సంబంధించి మోడస్ ఆపరెండి కేసెస్ చూస్తున్నాను. అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కూడా జరుగుతుంది. జరుగుతుంది. ఓకే, అందులో పడకుండా ఉంటే ఏం చేయాలి మనం? ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మనకు ఒకటి ఏంటంటే ఇందులో యాక్చువల్గా ఏది కూడా అంత ఈజీగా రాదు. మనము రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్స్ ఉంటేనే, ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటేనే అది యాజ్ పర్ సెబీ రూల్స్ దాని ప్రకారమే ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కూడా ఎవరు కూడా వన్స్ మనల్ని మనీ అడుగుతున్నారు, మనీ పే చేయమంటున్నారు అంటే అది ఖచ్చితంగా ఫ్రాడే. దాంతోపాటు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని కూడా చెప్తారనమాట ఈ విషయం. సో దట్ మనము ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే బాధితుడు సెల్ఫ్గా అంటే అతని ఇంట్రెస్ట్తోని అఫెన్స్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా మనం భావించగలుగుతాం. అంటే ఇంకొక వ్యక్తి విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్ చాలా ఉంటాయి కదా, మంచి ట్రేడింగ్ కంపెనీలు ఉంటాయి, లైసెన్స్ కంపెనీలు ఉన్నాయి కదా, అందులో కూడా ఇన్వెస్ట్ చేయొద్దా? అవి ఇది సెబీలో రిజిస్టర్ అయినవి మాత్రమే మనము చేయాలి. అది మాత్రమే మనము జెన్యున్ ప్లాట్ఫామ్గా ట్రీట్ చేస్తాం అనమాట. యాక్చువల్గా వేరే అన్నీ కూడా ఫేకే ఆల్మోస్ట్ అన్నీ కూడా. ఓకే సార్, ఇప్పుడు ఇది కాకుండా డిజిటల్ అరెస్ట్ అవి ఎన్ని ఉంటాయండి కేసులు? దాని అది అసలు ఆ నేర తరహా ఎలా ఉంటుందండి? డిజిటల్ అరెస్ట్ అనేది ఏ రకంగా జరుగుతుందంటే ఇది మోస్ట్లీ సీనియర్ సిటిజన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు డిజిటల్ అరెస్ట్ కేసెస్ సంబంధించి. అదేవిధంగా పెన్షనర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ వీళ్ళు. డిజిటల్ అరెస్ట్ అనేది ఎట్లా జరుగుతుందంటే ఇనీషియల్గా మనకు వాయిస్ కాల్స్ వస్తాయి, వాయిస్ కాల్స్, వాట్సాప్ కాల్స్ వస్తాయి. వాట్సాప్ కాల్స్ ద్వారా ఇనీషియల్గా ఏమంటారంటే కాల్ చేస్తారు. కాల్ చేసి సో అండ్ సో నేను పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడుతున్నాను ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత మీ యొక్క మేము కస్టమ్స్ ఆఫీసర్స్ అని కానీ, సిబిఐ ఆఫీసర్స్ అని కానీ, ఈడీ ఆఫీసర్స్ అని కానీ, తర్వాత ఇంకా పలు రకాలుగా ఆఫీసర్స్ అని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమని చెప్తారంటే పలు రకాలుగా చేస్తారు. ఇది కూడా ఏమని చెప్తారంటే మాకు ఇక్కడ ఒక కేసు రిపోర్ట్ అయింది, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు రిపోర్ట్ అయింది. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్స్ దొరికినాయి, ఇక్కడ మీ పేరు మీద ఉన్నాయి, అందులో లభ్యమైనటువంటి మొబైల్ నెంబర్స్ మీ ఆధార్ పేరు మీద ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్ ఇనిషియల్గా వాట్సాప్ కాల్స్ చేస్తారు. చేసిన తర్వాత ఏంటంటే కొంచెం ఓల్డ్ ఏజ్డ్ కాబట్టి వాళ్ళు కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంటారు. దట్టు పొలైట్గా ఉంటారు కాబట్టి ఈజీ టు బిలీవ్ అనమాట. ఇక్కడ నుంచి కాల్ చేసినప్పుడు క్వశ్చన్ చేయలేరు. దాంతోపాటు వాళ్ళు ఇంకా ఏంటంటే యాక్చువల్గా ఓల్డ్ ఏజ్ పీపుల్, తర్వాత పెన్షనర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎందుకు టార్గెట్ చేస్తారంటే అక్యుములేటెడ్ మనీ ఉంటాయి వాళ్ళ దగ్గర, పెన్షన్స్ ఉంటాయి, దాంతోపాటు వాళ్ళ సేవింగ్స్ ఉంటాయి. దాంట్లో వాళ్ళకి ఎలా తెలుస్తుందండి వీళ్ళు ఓల్డ్ ఏజ్ అని? ఓల్డ్ ఏజ్ అని వీళ్ళకి ఎట్లా తెలుసా, నాకు డిఫరెంట్ ఫామ్స్లో వాళ్ళు తీసుకుంటుంటారు. అది ఇప్పుడు ప్రస్తుతం అంటే మనం ఎప్పుడైతే మన ఐడెంటిటీ మనము సోషల్ మీడియాలో కూడా పెట్టడం ద్వారా కూడా తెలుస్తుంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా తెలుస్తుంది. దాంతోపాటు డిఫరెంట్ వేస్లో వాళ్ళు కలెక్ట్ చేసుకుంటుంటారు అనమాట. సో దట్ అదొకటి. అక్యుములేటెడ్ సేవింగ్స్ ఉంటాయి, పెన్షన్స్ ఉంటాయి. దాంతోపాటుగా వీళ్ళు ఏంటంటే డిజిటల్గా లెస్ లిటరసీ ఉంటుంది కాబట్టి లిమిటెడ్ లిటరసీ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు ఏంటంటే ఈజీగా వాళ్ళు ప్రెషర్ అయ్యి ఈజీగా వాళ్ళలో పండికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి టార్గెట్ వాళ్ళే చేసుకుంటారు అనమాట. అది జరుగుతుంది. యాక్చువల్గా ఇది జరిగే విధానం ఏ విధంగా అంటే ఇనిషియల్గా వాట్సాప్ కాల్స్ లేదా వాయిస్ కాల్స్ వస్తాయి. వాయిస్ కాల్స్ వచ్చి వీళ్ళు సిబిఐ ఆఫీసర్స్, కస్టమ్స్ ఆఫీసర్స్ లేదంటే ఈడీ ఆఫీసర్స్ అని చెప్పుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఐడెంటిటీ వాళ్ళ కేసులో ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యింది అనేది వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుకి సంబంధించి అక్కడ దొరికిన మొబైల్ నెంబర్స్ కానీ, ఆధార్ కార్డు కానీ మీ పేరు మీద ఉన్నాయి కాబట్టి ఏంటంటే మీ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తారనమాట. ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, నెక్స్ట్ మా ఆఫీసరు వీడియో కాల్లో మీతో మాట్లాడతారు. మీతో మాట్లాడిన తర్వాత కన్ఫర్మేషన్ చేస్తాము అని చెప్పేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఆఫీసర్ని వీడియో కాల్లో మాట్లాడమని చెప్తారనమాట. ఏదర్ వీళ్ళైనా కాల్ చేస్తారు అతను చెప్పి, లేదంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా సీనియర్ ఆఫీసర్ ఉన్నారని చెప్తారనమాట. సో దట్ ఏంటంటే వీడియో కాల్లో అంత సెటప్ రెడీ ఉంటుంది, ఈ పోలీస్ స్టేషన్ సెటప్ రెడీ ఉంటుంది అనమాట. ఆఫీసర్ మనకి యూనిఫామ్ ధరించి ఉంటాడు, దాంతోపాటు
ఈ మ్యాన్ ప్యాక్ పక్కన ఉంటుంది. దాంతోపాటు అదే టైం కాల్ వచ్చినట్టు, తర్వాత సబార్డినేట్ వచ్చింది రావడంతో ఆయనకు పని చెప్పినట్టు వీడియో కాల్లో అన్నీ పోలీస్ సెటప్ ఉంటుంది. సెటప్ ఉంటుంది. బిలీవ్ చేస్తాడు. బిలీవ్ చేసిన తర్వాత ఇట్లా జరిగింది, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఇన్వాల్వ్ అయినారు. యాక్చువల్గా మళ్ళీ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ఎట్లా జరిగింది అని అంటే, అక్కడ సో అండ్ సో పర్సన్ మాకు అక్కడ ఎయిర్పోర్ట్లో డిటైన్ చేసినాము. డిటైన్ చేసినప్పుడు అతను హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఉన్నాడు. అతని దగ్గర దొరికిన కొన్ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్లో మీ ఆధార్ కార్డులు ఉన్నాయి, మీకు సంబంధించిన మొబైల్ నెంబర్స్ ఉన్నాయి అని చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత ఇతను విక్టిమ్ ఏం చేస్తాడు, ఇంకా కొంచెం ఆందోళన గురవుతాడు. గురైన తర్వాత అతను ఏం చెప్తాడంటే, మళ్ళీ ఈ సెకండ్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా మంచిగా బ్రీఫ్ చేస్తాడనమాట. ఏం కాదు, మీ యొక్క జెన్యున్నెస్ చెక్ చేయాలంటే మీరు షూరిటీగా ఇంత అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది, దాంతోపాటు మీకు ఒక అరెస్ట్ వారెంట్ ఉంది అని చెప్పేసి ఫేక్ అరెస్ట్ వారెంట్ కూడా వాట్సాప్లో పెడతాడనమాట. వాళ్ళు చూసుకునేసరికి నిజమే అని నమ్ముతారు. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మాకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఎఫ్డీస్, ఆర్డీస్ అన్నీ కూడా మాకు చెప్పిన ఫార్మాట్లో మాకు ఇవ్వండి అని చెప్తారనమాట. ఎంతెంత ఉన్నాయని చెప్పేసి ఆ ఫార్మాట్ కూడా వీళ్ళే ఇస్తారు. వాట్సాప్లో మళ్ళీ కమ్యూనికేట్ చేస్తారు. చేసిన తర్వాత సో ఇది కేసు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఇంత షూరిటీ కింద ఇవ్వాలి, ఫండ్స్ మీరు జెన్యున్ అని తేలిన తర్వాత మీ ఫండ్స్ మీకు రిటర్న్ చేస్తామని చెప్పి నమ్మిస్తారనమాట. సో దట్ ఏంటంటే మళ్ళీ కూడా చెప్తారు, మీరు బ్యాంకుకి వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాంక్ మేనేజర్ అడుగుతాడు, మీకు ఇంత డిపాజిట్ ఎందుకు చేస్తున్నాం అని అంటే ప్రాపర్టీ పర్చేజ్ చేస్తున్నాం అని చెప్పాలి, లేదంటే నమ్మించే విధంగా మళ్ళీ మీ ఫోన్ కూడా ఆన్లోనే ఉండాలని చెప్తారు మీరు. మళ్ళీ ఎందుకంటే వన్స్ ఒకవేళ మీరు ఎవరితోనో ఇది లీక్ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, అట్లా లీక్ చేయొద్దు అని చెప్పేస్తే మళ్ళీ ఎవరికైనా తెలిస్తే అరెస్ట్ చేస్తారని చెప్పేసి అది కూడా వాళ్ళు ఫోన్ ఆన్లోనే పెట్టుకొని వెళ్తారు. అక్కడ మళ్ళీ అక్కడ వీళ్ళు విక్టిమ్ కూడా అక్కడ కన్విన్స్ చేస్తారు, బ్యాంక్ మేనేజర్ని కన్విన్స్ చేస్తారు. డిపాజిట్ జరుగుతూనే ఉంటాయి అనమాట. మోస్ట్లీ ఆర్టీజీఎస్ చూస్ చేసుకుంటారు. డే టైంలో ఆర్టీజీఎస్ 2 lakhs కంటే ఎక్కువ ఎంతైనా మనం డిపాజిట్ చేయొచ్చు కాబట్టి ఆర్టీజీఎస్ అకౌంట్ నెంబర్ ఇస్తారు, ఆర్టీజీఎస్ అనమాట. సో అట్లా చేస్తుంటారు అనమాట. సార్, ఈ చెప్పిన నేర తరహాలో హైదరాబాద్లోని కేసులు మీ దగ్గర? మా దగ్గర రీసెంట్గా రిపోర్ట్ అయినాయి. లాస్ట్ 2 months నుంచి ఒక 5 cases రిపోర్ట్ అయ్యాయి. ఒక కేసు గురించి చెప్పగలరా? రీసెంట్గా మనకి 15 days క్రితం ఒక సీనియర్ సిటిజన్ రిటైర్డ్ ఎంప్లాయీ మా దగ్గరకు వచ్చాడు. తర్వాత ఏంటంటే అతను ఒక 15 days నుంచి దాంట్లోనే ఉన్నాడనమాట. కేసు వాళ్ళు 15 days ఇనీషియల్గా అతను ఏమీ నమ్మలేదు. తర్వాత డబ్బులు అమౌంట్ వేసిన తర్వాత వాళ్ళకి తెలిసిన పర్సన్ వచ్చి, ఎందుకు నువ్వు అంటే 15 days నుంచి ఎటుపోయినావు, బయటకు రావట్లేదు, ఫోన్ కూడా అటెండ్ చేయట్లేదు అని అంటే అప్పుడు చెప్పాడు అనమాట. లేకపోతే అది కంటిన్యూ అయ్యేది, ఇంకా కూడా డబ్బులు వేసేవాడు అనమాట. సో దానికి సంబంధించి ఫ్యాక్ట్స్ ఏముందంటే, అతనికి కాల్ వచ్చింది, ఇనిషియల్గా కాల్ వచ్చింది, మీ 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 యొక్క నెంబరు నుండి, మీ పేరు మీద ఉన్న నెంబర్ నుండి, అంటే ఐడి ప్రూఫ్, మీ ఆధార్ కార్డ్ పెట్టి ఒక మొబైల్ నెంబర్ తీసుకున్నాను, ఆ నెంబర్ నుంచి న్యూడ్ కాల్స్, న్యూడ్ ఫొటోస్ షేర్ అవుతున్నవి, మా దగ్గర కేసు అయింది సో అండ్ సో బెంగళూరులో అని చెప్పేసి మీ నెంబర్, మీ ఐడెంటిటీ ఉన్న నెంబర్ మీద కేసు అయింది అని చెప్పేసి కాల్ చేస్తారు. ఇనిషియల్గా కాల్ చేస్తే ఇతను ఓల్డ్ ఏజ్డ్ కాబట్టి కొంచెం ప్యానిక్ అయిపోయాడు అనమాట. ప్యానిక్ అయిపోయి అట్లా ఇట్లా అంటే మీ పేరు ఇదే కదా అని చెప్పేసి అవునని చెప్పింది అనమాట. తర్వాత మా సీనియర్ ఆఫీసర్ ఉన్నారు, మీతో మాట్లాడతారని చెప్పి సేమ్ మళ్ళీ వాట్సాప్ నెంబర్ ఇచ్చారు, వీడియో కాల్ చేయండి అని చెప్పేస్తే వీడియో కాల్ చేసేసరికి ఏమంటారు, ఆఫీసర్ సీట్లో ఉంటాడు, సేమ్ పోలీస్ స్టేషన్ సెటప్ ఉంటుంది. సో దట్ ఏంటంటే న్యూడ్ కాల్స్ మీ నెంబర్ నుంచి ఇట్లా వచ్చినాయి అని చెప్పి చెప్తాడనమాట. చెప్తే నా నెంబర్ కాదు కదా, ఇది ఎట్లా వచ్చింది అది యాక్చువల్గా అని అంటే, ఇక్కడ మేము రీసెంట్గా మన ఎయిర్పోర్ట్లో, మన బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఒక పర్సన్ డిటైన్ చేశాము. అతను మనీ లాండరింగ్ కేసులో ఉన్నాడు. దాంతోపాటు అతని దగ్గర దొరికినటువంటి మెటీరియల్ ఆబ్జెక్ట్స్, ఆధార్ కార్డ్స్, ఏటీఎంస్, దాంతోపాటుగా మొబైల్ నెంబర్స్ కొన్ని దొరికాయి. అందులో మీ పేరు మీద ఉన్న మొబైల్ నెంబర్ దొరికింది, మీ ఆధార్ కార్డు కూడా దొరికింది. సో ఏంటంటే మనీ లాండరింగ్ కేసులో అతన్ని డిటైన్ చేశాము. సో ఏంటంటే మీకు సంబంధించిన అకౌంట్స్, మీకు సంబంధించిన
అకౌంట్స్ కూడా ఈ పర్టికులర్ ఈ మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ మీకు కూడా ఉండొచ్చు, మా డౌట్ ఉన్నది కాబట్టి మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా మాకు వాట్సాప్ చేయండి అని చెప్పేసి చెప్తాడనమాట. సో రెండు అనమాట. ఇనీషియల్గా అతనికి న్యూడ్ కాల్స్, న్యూడ్ ఫొటోస్ వస్తున్నాయి, మీ పేరు మీద ఉన్న మొబైల్ నెంబర్ మీద అని చెప్తారు. ఇంటర్న్ సెకండ్ ఆఫీసర్ ఏం చెప్తాడంటే ఇది ఈ నెంబర్ ఎట్లా వచ్చింది మీ అంటే మీ పేరు మీద ఉన్న మొబైల్ నెంబర్ ఉంది, దాంతోపాటు ఆధార్ కార్డులు ఉన్నాయని చెప్తారు. సో దట్ ఏంటంటే రెండు సిచ్యువేషన్లు ఉంటాయి. దాంతోపాటు ఇంకా వీళ్ళ దగ్గర ఎన్ని ఫండ్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే ఈ మనీ లాండరింగ్ యాక్ట్ కేసు అయింది కదా, మీకు సంబంధించిన అకౌంట్స్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టునే మొత్తం కూడా మీ దగ్గర ఉన్న ఎఫ్డీలు, ఆర్డీలు డీటెయిల్స్ అన్నీ, దాంతోపాటుగా మీ దగ్గర ఉన్న అకౌంట్స్ డీటెయిల్స్ ఎన్ని ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు పంపించండి అని చెప్పేసి ఒక ఫార్మాట్లో అడుగుతారనమాట. సో అతను ఉన్న ఫండ్ అంతా వీళ్ళకి చేరిపోతుంది అంటే డీటెయిల్స్. సో మెల్లగా వీళ్ళు ఎంత ఇతన్ని అడగాల షూరిటీ కింద వారెంట్ కూడా ఇష్యూ అని చెప్పి ఫేక్ వారెంట్ వాట్సాప్ చేస్తారు. సో దట్ ఏంటంటే ఎంత ఫండ్ ఉందనేది వాళ్ళకి తెలిసిపోతుంది. సరే తర్వాత ఇతన్ని ఎట్లా ఫండ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనేది కూడా ప్లాన్ చేస్తారు అనమాట. ప్లాన్ చేస్తూ మీన్ టైం ఏం చేస్తారు, మ్యూల్ అకౌంట్స్ ఇస్తారు, కొన్ని అకౌంట్స్ ఇచ్చేసి దీనిలో ట్రాన్స్ఫర్ చేయండి, ఆర్టీజీఎస్ చేయండి అని చెప్తారనమాట షూరిటీ కింద. తర్వాత మీరు జెన్యున్ పర్సన్ అయితే మీకు మళ్ళీ రిటర్న్ చేస్తామని చెప్తారనమాట. అట్లా ఉన్న ఫండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత విక్టిమ్ ఏం చేసినాడంటే ఇంకా లేవు అతని దగ్గర. ఎంత ఇచ్చారు ఆ విధంగా విక్టిమ్ ఒక 48 lakhs ఇచ్చాడు. సో అమౌంట్ ఇంకా లేవు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ని అడిగాడు అనమాట. ఒక 15 days తర్వాత కాల్స్ లిఫ్ట్ చేస్తాడు, ఏం చేస్తాడు ఏంటి అని అంటే అతను ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పలేడు అనమాట. ఇతను బ్యాంక్కి వెళ్తున్నాడు, ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్ అడిగాడు మీకు ఎందుకు ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే అక్కడ మా కూతురు హౌస్ పర్చేజ్ చేస్తుంది, దానికోసం చేస్తున్నా సార్ అని చెప్పినాడు. తర్వాత ఇది జరిగిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు అనమాట. ఇది ఏంది ఎందుకు పరిశాన్ అని అంటే జరిగిన విషయం చెప్పిండు అనమాట. ఇదంతా ఫేక్, ఇది కూడా అంతా స్కామర్స్ పని అని చెప్పేస్తే అప్పుడు రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా 1930 కాల్ చేయించి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఉంటుంది, ఎన్సీఆర్పి పోర్టల్, cybercrime.gov.in ఎన్సీఆర్పి రిపోర్టింగ్ పోర్టల్లో వాళ్ళు కంప్లైంట్ లాడ్ చేసి మా దగ్గర రావడం జరిగింది అనమాట. వచ్చిన తర్వాత మీరు కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందా? న్యాయం అంటే యాక్చువల్గా మనకు ఎప్పుడైనా కూడా ఒక అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే అకౌంట్లో మనీ హోల్డ్ కావాలంటే మ్యూల్ అకౌంట్స్లో దాదాపుగా మనకు అకౌంట్స్ హోల్డ్ అవ్వవు. ఇమీడియట్గా మల్టిపుల్ ట్రాన్సాక్షన్ అయ్యి అకౌంట్ నుంచి డిఫరెంట్ అకౌంట్స్కి వెళ్ళిపోతుంటాయి అనమాట. మనం ఇమీడియట్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 1-2 hours ఇమీడియట్గా రిపోర్ట్ చేస్తే మనకు హోల్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి కానీ 15 రోజుల తర్వాత చేశారు కదా ఆయన. 15 రోజుల తర్వాత యాక్చువల్గా అతనికి 15 days అంటే ఫస్ట్ ఇనిషియల్గా 10 daysలోనే అమౌంట్ వేసేసినాడు అతను. రిమైనింగ్ 5 days అతని దగ్గర డబ్బులు లేవు. సో దట్ ఏంటంటే ఇతను వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడనమాట, ఏంది ఇంకా మన దగ్గరికి అని చెప్పేసి ఎక్కడున్నాడని చెప్పేసి అప్పుడు తెలిసిందనమాట. ఫస్ట్ అమౌంట్ 10 రోజులు వేసాడు, ఇంకో బ్యాలెన్స్ అమౌంట్కి ఒక 5 రోజులు అయింది. మొత్తం మీద ఆపరేషన్ జరిగి 15 రోజులు అయింది. ఆ వ్యక్తి మీకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయనకి న్యాయం జరుగుతుందా జరగదా? ఇనిషియల్గా మనం ఎంత చేసినా కూడా సైబర్ క్రైమ్ కేసులలో విక్టిమ్ ఎప్పుడు కూడా తన యొక్క అమౌంట్ తనకు వస్తే చాలనుకుంటాడు సైబర్ క్రైమ్ కేసులలో. సో అల్టిమేట్గా సో ఏంటంటే ఇది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నది, న్యాయం చేస్తాం 100% అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇనీషియల్గా పోలీస్ చేసే పని ఏంటంటే ఏమైనా ఈ అకౌంట్స్ సస్పెక్టెడ్ అకౌంట్స్ ఉంటాయి కదా, అందులో ఏమైనా అమౌంట్ హోల్డ్ అయి ఉంటే వాళ్ళకు కోర్ట్ ఆర్డర్ ద్వారా రిఫండ్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం అనమాట. సార్ ఇప్పుడు ఇందులో ఆ కేసులో జరిగింది, అన్యాయం జరిగింది, 15 రోజులు కాకుండా తెలిసిన వెంటనే ఏం చేయాలి? ఒకవేళ మరొకరు ఆ విధంగా మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనిలో 2 రకాలు ఉంటాయి. అసలు అఫెన్స్కు గురి కాకపోతే ఏం చేయాలి, అఫెన్స్ అయిందని తెలిసిన వెంటనే ఏం చేయాలి. ఇప్పుడు అఫెన్స్ అయింది, నా వల్ల ఇనీషియల్గా ఇప్పుడు ఒక 1 hour క్రితం నేను ఒక 20 lakhs ట్రాన్స్ఫర్ చేయించాను అనుకోండి. ఇమీడియట్గా తెలియగానే మనం ఏం చేయాలంటే 1930కి కాల్ చేస్తే మనకు సర్టన్ ప్రొసీజర్ ఉంటుంది అనమాట వాళ్ళకు. దాని ద్వారా మనం కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు. లాడ్జ్ చేస్తే ఏమిటంటే అది ఎన్సీఆర్పి ద్వారా కన్సర్న్ బ్యాంక్కి ఎన్సీఆర్పి కన్సర్న్ బ్యాంక్కి నోటీసెస్ వెళ్ళిపోతాయి అనమాట. పోలీసు వరకు వచ్చి పోలీసులు చేయాల్సిన అవసరం లేదు. మనం ఎన్సీఆర్పిలో కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా కన్సర్న్ బ్యాంక్స్కి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఇన్ఫామ్ చేస్తారు. తర్వాత అమౌంట్ హోల్డ్ అయ్యేది ఉంటే హోల్డ్ చేపిస్తారు అనమాట. అది జరుగుతుంది. నెక్స్ట్ ఒకవేళ దాంతోపాటుగా ఇంకో ఆప్షన్ ఏముంటుంది, cybercrime.gov.in పోర్టల్లో మనం విక్టిమ్ డైరెక్ట్గా అందులో
మనకు సంబంధించిన ట్రాన్సాక్షన్ హిస్టరీ అప్లోడ్ చేస్తూ కంప్లైంట్ చేస్తే సేమ్ అనమాట, రెండు ఒకటే. 1830 కూడా డైరెక్ట్ కాల్ చేసి వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం అప్లోడ్ చేస్తాము. ఇది మన cybercrime.gov.in పోర్టల్లో మాత్రం డైరెక్ట్గా మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఒకవేళ నాకు కాల్ వచ్చింది అనుకోండి, నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? కాల్ వచ్చింది మనకి, మీరు ఇట్లా కేసులో ఇన్వాల్వ్ అయినారు, మీది ఉందంటే బెటర్ ఏంటంటే ఫస్ట్ మనకు తెలిసిన వాళ్ళు కాల్స్ నమ్మొద్దు. ఎవరు కూడా మీరు ఇన్వాల్వ్ అయినారు, మీ నెంబర్ ఇన్వాల్వ్ అయిందని ఎవరు కాల్ చేయరు. 99% పోలీసులు ఎవరు కూడా కాల్ చేయరు. ఒకవేళ అలాంటి కాల్స్ వస్తే మాత్రం మనకు తెలిసిన వాళ్ళు ట్రస్టెడ్ పర్సన్స్ ఉంటారు కదా, మన దగ్గర పర్సన్స్, ఇట్లా కాల్ వచ్చిందని షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుంటే ఏంటంటే మనకు జెన్యున్ కాలా లేదా అని తెలుస్తుంది మినిమం ఎఫర్ట్స్తోని. తర్వాత అట్లా అడిగినారు పోలీసులు, ఈ విషయం ఎవరికి చెప్పొద్దంటే డిస్కనెక్ట్ చేయాలి, ఫోన్ డిస్కనెక్ట్ చేసేసేయాలి, మోస్ట్లీ అవాయిడ్ చేసేసేయాలి. ఈ విషయం ఎవరికి చెప్పకూడదు మీరు అని చెప్పారంటే అది సస్పిషియస్ కాల్ కిందనే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఉందండి? డిజిటల్ అరెస్ట్ అనేది లేదు యాక్చువల్గా. మన చట్టాల ప్రకారం ఏ పోలీసులు కూడా ఫోన్ ద్వారా అరెస్ట్ చేయరు. ఫోన్ ద్వారా అరెస్ట్ చేయడము, తర్వాత వారెంట్ ఇష్యూ చేయడము, ఇవన్నీ కూడా ఈ మొబైల్ ఫోన్స్ ద్వారా లేవు. కాబట్టి ఏంటంటే అరెస్ట్ అనేది పర్టికులర్గా పర్సన్ని దగ్గరకు వచ్చి పర్సన్ ఫిజికల్గా అరెస్ట్ చేస్తేనే అరెస్ట్ కింద ట్రీట్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ ఫోన్లో అరెస్టు అనేటివి ఎక్కడ కూడా లేదు, ఏ చట్టంలో కూడా లేవు. ఓకే సార్, ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ కాకుండా ఇంకా కొత్త తరహా నేరాలు ఏమి వచ్చాయా మీ దగ్గరికి? వాళ్ళు రకరకాల నేరాలకు వెళ్తున్నారు కదా. మనకు రెగ్యులర్ అంటే డిజిటల్ అరెస్ట్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉంటాయి, డిజిటల్ అరెస్ట్ ఉంటుంది, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్, టర్న్ టు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్లో అంటే మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో తన రిజిస్టర్ చేసుకొని సస్పెక్ట్, తర్వాత ఏం చేస్తారు అదర్ పర్సన్ ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో విక్టిమ్ నుంచి కూడా డబ్బులు తీసుకుంటాడు అనమాట. నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ చేయిస్తుంటాడు అనమాట ఏదో ఒక తరహాలో, అది కూడా టర్న్ అవుతుంది. అల్టిమేట్గా ఏ అఫెన్స్ ఉన్నా కూడా, ఏ తరహా నేరం ఉన్నా కూడా అది ఇన్వెస్ట్మెంట్కి టర్న్ అవుతుంది. సార్, ఈ చేస్తున్న గ్యాంగ్స్ అన్నీ కూడా భారతదేశం సంబంధించిన వాళ్ళ లేదా పక్క దేశాలకు సంబంధించిన వాళ్ళ? యాక్చువల్గా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటుంది. మోస్ట్లీ అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు, అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే ప్యాటర్న్ అనమాట ఇది. ఒక అకౌంట్స్ ఇచ్చే వాళ్ళు ఒకరు ఉంటారు, బెనిఫిషియరీ అకౌంట్స్ నుంచి బెనిఫిట్ పొందే వాళ్ళు ఒకరు ఉంటారు, ఆపరేట్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు అనమాట. ఈ ఎంటైర్ ఆపరేషన్ని ఆపరేట్ చేసే వాళ్ళు కొందరు అనమాట. అదనమాట ఒక దగ్గర జరగదు ఇది, అన్నీ ఒకే ప్లేస్లో ఉండి జరగదు, డిఫరెంట్ ప్లేస్లో ఉండి ఆర్గనైజ్డ్గా జరుగుతుంటాయి. సార్, ఇప్పుడు మీ దగ్గర చాలా కేసులు రిపోర్ట్ అయ్యాయి కదా, ఎందులోనే అరెస్ట్ అయ్యారు? డిజిటల్ అరెస్ట్లో క్రిమినల్స్ డిజిటల్ అరెస్ట్లో అరెస్ట్ అయ్యారు. మేము మోస్ట్లీ ఏంటంటే ఆపరేటర్స్ వరకు, ఆపరేటర్స్ అంటే లేయర్ 1 కింగ్ పిన్స్ వరకు మోస్ట్లీ వెళ్ళలేదు. అతని కింద ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఆపరేటర్స్, అకౌంట్ హోల్డర్స్, వాళ్ళ వరకు అరెస్ట్ చేసాం. సార్, ఇది కాకుండా బిట్ కాయిన్ క్యాపిటల్ పెట్టించి డబ్బులు తీసుకుని మోసాలు చేస్తున్న ఒక గ్యాంగ్ ఉంది మీ నోటి, అది బిట్ కాయిన్ అనేది మీకే వస్తుందా లేదా లాండర్కి వెళ్తుందా? బిట్ కాయిన్లో మళ్ళీ దానిలో కూడా ఇది మనకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో కూడా ఫ్రాడ్స్టర్ ఒక్కోసారి ఈ వ్యాలెట్స్ ఇస్తారు అన్నమాట, క్రిప్టోకి సంబంధించి వ్యాలెట్స్లో కూడా ట్రాన్స్ఫర్ చేయించుకుంటుంటారు అనమాట. అది కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కింద వస్తుంది, కానీ డిఫరెంట్ ఫామ్లో జరుగుతుంటుంది అనమాట. అది క్రిప్టో కరెన్సీ రూపంలో జరుగుతుంటుంది అనమాట. సార్, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో, బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో కొత్త తరహా సైబర్ క్రైమ్ స్టార్ట్ అయింది. ప్రెగ్నెన్సీ చేయండి, చేయకపోయినా 50% చేస్తే 100% ఇస్తూ ఉంటారు. ఆ క్రైమ్ వచ్చింది మీ దగ్గర? ఇప్పటివరకు అయితే ఇక్కడ రిపోర్ట్ కాలేదు. అంటే వస్తే మేము డిస్కస్ చేస్తాము. మోస్ట్లీ కొత్తగా ఏమన్నా ఎంఓ వచ్చిందంటే డిస్కషన్ నడుస్తుంది. మాకు రెగ్యులర్గా ఇక్కడ ఆన్ జాబ్ ట్రైనింగ్ నడుస్తుంటాయి, సో దానిలో డిస్కషన్ నడుస్తుంటుంది అనమాట. కొత్తగా ఎంఓస్ అందరికి తెలియాలి కాబట్టి, సో ఆన్ జాబ్ ట్రైనింగ్ సెషన్స్లో మాకు డిస్కషన్ నడుస్తుంటుంది. ఇప్పటివరకు అయితే రాలేదు. కానీ యూపీలో అయితే ఒక క్రైమ్ అయింది, ప్రెగ్నెన్సీ చేస్తే 100%, చేయకపోయినా 50% ఇస్తానంటూ ఒక ఆఫర్ ఇవ్వడం, ఆఫర్లో కొంతమందికి డబ్బులు పెట్టడం, మోసపోవడం జరిగింది. ఆ తరహా మీద వచ్చినట్లేదు? లేదు సార్, ఇక్కడ లేదు. సార్, ఫైనల్గా చెప్పండి, సైబర్ క్రైమ్లో కేసు అయ్యడం కాకుండా అసలు పబ్లిక్ ఎలాగ ముందు అవేర్నెస్ తీసుకోవాలి? బేసిక్ థింగ్ ఏంటంటే ఏది కూడా ఈజీగా రాదు, ఎర్నింగ్ అదేవిధంగా కష్టపడితేనే డబ్బులు వస్తాయి. బేసిక్ థింగ్. అత్యాశకు పోతే మాత్రం మోస్ట్లీ మన యొక్క అత్యాశనే ఆసరగా చేసుకొని సైబర్ ఫ్రాడ్స్టర్స్ వాళ్ళ యొక్క పని సులభతరం చేసుకుంటున్నారు. సో ఏంటంటే ఏది కూడా మన యొక్క స్కిల్ ద్వారానే మనం డబ్బులు సంపాదించుకోవాలి, కానీ
ఈ తరహా ఈజీ గెయిన్స్కి ఆశపడితే మాత్రం సైబర్ స్కామర్స్ వాళ్ళ యొక్క దాంట్లో పడే అవకాశం ఉంటుంది. ఏది కూడా ఊరికనే రాదు అంటున్నారు దిలీప్ గారు. మన అత్యాసే సైబర్ క్రిమినల్స్కి వరంగా మారింది కాబట్టి మన అత్యాస కాకుండా ఉన్నది ఉన్నట్లుగానే చూడండి. మీరు ఆఫ్లైన్లో ఎంత జాగ్రత్తగా ఉంటారో, ఒక వ్యక్తికి నమ్మినప్పుడు, కొత్త వ్యక్తి పరిచయం అయినప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడి ఆ వ్యక్తితో మీరు లావాదేవీలు నడుపుతారో, ఆన్లైన్లో అంతకన్నా ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే సైబర్ క్రిమినల్స్ పారిట మీరు పడకుండా ఉంటారంటూ దిలీప్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం దిలీప్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.